వెల్కమ్ టు రామ్జే వెబ్. నేను మీ రామ్మోహన్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరొకరికి ఉపయోగపడాలి అనుకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను రూపొందించబోయేటటువంటి తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, శిక్షా సప్తాహ్ అంటే విద్యా వారోత్సవాలు ఇది ప్రతి పాఠశాలలో మనం నిర్వహించాలి. 22/7/2024 నుంచి 28/7/2024 వరకు మనం ఇవి నిర్వహించాలి. అది ఎందుకో మనం చూద్దాం ఒకసారి. సో సెలబ్రేషన్ ఆఫ్ శిక్షా సప్తాహ్ ఫ్రమ్ July 22nd to 28th 2024 on the eve of the 4th anniversary of the National Education Policy. ఈ NEP 2020 మనకి 4th anniversary కనుక ఏ సిగ్నిఫికెంట్ ఆపర్చునిటీ టు రిఫ్లెక్ట్ ఆన్ ట్రాన్స్ఫర్మేటివ్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ బై ద NEP 2020. అంటే ఈ NEP 2020 తీసుకున్నటువంటి విప్లవాత్మకమైన మార్పుల్ని మనం గుర్తుంచుకునేందుకు మనం ఈ యానివర్సరీ రూపంలో విద్యా వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగా ఫస్ట్ డే TLM సంబంధించి. సో ఇంపార్టెంట్ ఆఫ్ TLM ఏంటంటే ఎన్హాన్స్డ్ లెర్నింగ్, అంటే అభ్యసనాన్ని మెరుగుపరుస్తుంది కనుక ఇక్కడ మనం ఈ TLM ప్రాధాన్యతగా మొదటి అంశంగా తీసుకున్నాం. ఎంగేజింగ్ TLM ఫోస్టర్ డీపర్ అండర్స్టాండింగ్ అండ్ క్యాటర్స్ టు డైవర్స్ లెర్నింగ్ స్టైల్స్. ఇవి అంటే రకరకాల స్టైల్స్లో మనం ఈ TLMస్ని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వినడం ద్వారా కానీ, చూడడం ద్వారా కానీ, ఇట్లా రకరకాలుగా మనం ఈ లెర్నింగ్ని మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంప్రూవ్డ్ యాక్సెసిబిలిటీ అంటే మెరుగైన సౌలభ్యత, అంటే లో కాస్ట్ మెటీరియల్తో మనం తయారు చేసుకొని ఈ ఫైనాన్షియల్ బ్యారియర్స్ మనం రెడ్యూస్ చేసుకుంటూ ఎఫెక్టివ్ లెర్నింగ్ రిసోర్స్ మనం తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అంటే పర్యావరణ సమతుల్యత, అంటే ఏదైతే మనం రీసైకిల్ లేదా డైలీగా మనం దొరికేటటువంటి రీడైలీగా అంటే మన దగ్గరగా ఉన్నటువంటి రిసోర్సెస్ మనం ఉపయోగించుకొని మనం ఈ పర్యావరణం పట్ల అవగాహన పరుచుకుంటూ మనం TLM తయారు చేసుకోవడానికి కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. స్కిల్ డెవలప్మెంట్ TLM క్రియేట్స్ ఎ ఫాస్టర్ క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కొలాబరేటివ్ లెర్నింగ్ స్కిల్స్. సో ఈ TLM వల్ల మనకి రకరకాల స్కిల్స్ డెవలప్ అవుతాయని కూడా మనకు తెలుసు. అదే క్రియేటివిటీ, మనం ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఇవన్నీ తెలిసిన విషయాలు ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. సో సెలబ్రేటింగ్ TLM డే ఎప్పుడు నిర్వహించుకోవాలి, ఎలా నిర్వహించుకోవాలని కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. టు సెలబ్రేట్ TLM డే స్కూల్ షుడ్ స్టార్ట్ ప్రిపరేషన్ 1 week ఇన్ అడ్వాన్స్. అంటే మనం ఒక వారం ముందే మనం తయారు చేసుకోవాలి. మరి ఎవరెవరికి ఇవి ఉంటాయో చూద్దాం ఒకసారి. గ్రేడ్స్ అంటే క్లాస్ వైజ్గా మనం ఇవి చూసుకుంటాం. ఫౌండేషన్ స్టేజ్ అనుకంటే మనకి PP1, PP2 బాలవాటిక మరియు 1-2 క్లాసులకు సంబంధించి ముఖ్యంగా 3 నుంచి 8 సంవత్సరాల పిల్లల వారికి మనం ఈ ఫౌండేషన్ స్టేజ్గా మనం మాట్లాడుకుంటాం. ప్రిపరేటరీ గ్రేడ్స్ 3 to 5, మిడిల్ అండ్ సెకండరీ గ్రేడ్స్ అంటే 6 to 10, సెకండరీ సంబంధించినటువంటి 11 and 12 గ్రేడ్స్ మనకి ఇక్కడ చూసినట్లయితే ప్రతి గ్రేడ్కి సంబంధించి మనం ప్రతి స్టేజ్కి సంబంధించి మనం యాక్టివిటీస్ నిర్వహించుకోవాలి. దానిలో భాగంగా ఫౌండేషన్ స్టేజ్లో మనం ఏం నిర్వహించుకోవాలి అంటే ఈ ఫౌండేషనల్ స్టేజ్లో యాక్టివిటీస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద జాదు పితారా అండ్ ఈ జాదు పితారా. చాలామంది అడుగుతున్నారు ఏంటి జాదు పితారా అండ్ ఈ జాదు పితారా అంటే. సో ఇది మనకి FLNలో ఒక భాగంగా ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ అంశం గురించి నేను చెప్పడం కోసమే ఈ వీడియో తయారు చేశాను. అలాగే స్మాల్ కిట్ బై స్టూడెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ పేరెంట్స్ అండ్ టీచర్స్. థమ్ పెయింటింగ్స్ అంటే మనం మొన్న రీసెంట్గా విద్యా ప్రవేశ కార్యక్రమాల్లో భాగంగా మనం థమ్ పెయింటింగ్స్ మనం వేసాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం థమ్ పెయింటింగ్స్, హ్యాండ్ పెయింటింగ్స్ కూడా మనం పిల్లల చేత వేయించడం కానీ, మనం కూడా వేయించినటువంటి డిస్ప్లే చేయించడం కానీ మనం చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఫోక్లోర్ బై పేరెంట్స్ అన్నాం. ఈ ఫోక్లోర్ అంటే ఏంటంటే జానపద సాహిత్యం. ఈ జానపద సాహిత్యం ఏదైతే ఉందో మన ప్రాంతీయంగా దాన్ని మనం తెలుసుకోవాలి. తద్వారా టీచర్స్ ద్వారా కానీ, పిల్లల ద్వారా కానీ, స్టూడెంట్స్ ద్వారా కానీ, పేరెంట్స్ ద్వారా కానీ అందరికీ తెలియజేసే ప్రయత్నం మనం అక్కడ చూడాలి. అలాగే స్టోరీ టెల్లింగ్ క్లబ్స్ కూడా ఏర్పాటు చేసుకొని ఈ పేరెంట్స్ని కూడా మనం ఇన్వైట్ చేయాలి. ఏదైతే స్టోరీ క్లబ్స్లో మనం పేరెంట్స్ కూడా ఒక క్లబ్ మెంబర్గా ఏర్పాటు చేసుకొని ఈ లోకల్ స్టోరీస్ని ఈ పిల్లలందరికీ కూడా తెలియజేసే విధంగా మనం ఆ రోజు కార్యక్రమాలు నిర్వహించాలని వాళ్ళు తెలియజేశారు. అయితే చూద్దాం అదేంటో. ఈ జాదు పితారా అంటే మ్యాజిక్ బాక్స్ అంటే మాయాజాల పెట్టే. ఇది ఏ ఫన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ చిల్డ్రన్ అనే మోటోతో ఇది పనిచేస్తుంది. ఇదేం లేదండి, ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో రకరకాల మెటీరియల్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, జాదు పితారా సర్వ్స్ యాజ్ ఏ వెర్సటైల్ అండ్ ఎంగేజింగ్ టూల్. ఇది ఒక ఎంగేజింగ్ టూల్. అంటే ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ని బాగా ప్రమోట్ చేయడం కోసం ఈ ఎర్లీ చైల్డ్హుడ్ పిల్లలకి ఇది ఒక టూల్గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ టూలు దేన్ని ప్రమోట్ చేస్తుంది అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్, అంటే పిల్లల్లో ఉన్నటువంటి సమగ్రాభివృద్ధికి, అంటే కాగ్నేటివ్ లాంగ్వేజ్ అండ్ సోషల్ అండ్ ఎమోషనల్ అండ్ ఫిజికల్ డొమైన్స్లో అభివృద్ధి కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఏముంటాయంటే టాయ్స్, గేమ్స్, ఫజిల్స్, పపిట్స్,
పోస్టర్స్, ఫ్లాష్ కార్డ్స్ అండ్ స్టోరీ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి మనకి. అలాగే టీచర్స్ కూడా హ్యాండ్ బుక్స్ ఉంటాయి. ఇది ఎలా నిర్వహించాలనేది ప్రభుత్వం వారు కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంది. ఈలో మనం కూడా తయారు చేసుకోవచ్చు. మనకు అందుబాటులో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒక బాక్స్ రూపంలో తయారు చేసుకొని ఆ బాక్స్లో మనం ఉంచి అవి పిల్లలకు డిస్ప్లే చేయడం ద్వారా పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. మా పాఠశాలలో కూడా నేను నిర్వహిస్తున్నాను. ఒకసారి చూద్దాం అదేంటో. సో ఈ జాదు పితార ఒక అట్టడబ్బా తీసుకొని చుట్టూ ఒక కలర్స్ పేపర్స్ అతికిచ్చి ఇలా మనం తయారు చేసుకోవచ్చు. ఇది చాలా చక్కగా ఉంటుంది. పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు దీనికి సంబంధించి. తద్వారా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ జాదు పితార చూడండి, మ్యాజిక్ బాక్స్ మా పాఠశాల నిర్వహించినటువంటి యాక్టివిటీలో నేను భాగంగా ఒక ఫోటో మీకు పెట్టాను. సో ఈ జాదు పితార అంటే ఏంటంటే ఇది కూడా ఏ ఫన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద చిల్డ్రన్. అయితే ఇది ఈ జాదు పితార అంటే మల్టిపుల్ ఛానల్స్ రూపంలో మనకు ఉంటుంది. మొబైల్ యాప్ రూపంలో ఉంటుంది. వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్ అండ్ IVRS ఈ మొబైల్స్ యాప్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకొని దాంట్లో చూడొచ్చు. అది మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను. వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ రూపంలో కూడా మనం ఈ జాదు పితారాన్ని పొందొచ్చు. IVRS ద్వారా ఈ నెంబర్కి మనం కాల్ చేసి మనకు నచ్చిన కథని, స్టోరీస్, ఈ కథని, రకరకాలైనటువంటి వివరాలు మనం తెలుసుకోవచ్చు. ఇవి టీచర్లు, పిల్లలు మరియు తల్లిదండ్రులు కూడా ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా మనం తెలియజేయాలి. సో వాట్ టు బి డన్ ఆన్ ద TLM డే అంటే చూద్దాం. జాదు పితారా అండ్ ఈ జాదు పితారా యాక్టివిటీస్. సో మనం స్కూల్ మేడ్ కలెక్షన్స్ ఆఫ్ TLM నీడ్ టు బి డిస్ప్లేడ్. మనం ఏవైతే తయారు చేసామో అవన్నీ మనం డిస్ప్లే చేయొచ్చు. అలాగే ఈ జాదు పితారా మనం ఎలా ఉపయోగించుకోవాలో తల్లిదండ్రులకి మనం మిగతా టీచర్కి, తల్లిదండ్రులకు కూడా మనం ఈ విషయాన్ని తెలియజేయాలి. ఈ జాదు పితారా మనం ఎలా ఉపయోగించవచ్చు, తద్వారా పిల్లలకి ఏ విధంగా మనం నేర్పించవచ్చు అనే విషయాలు కూడా మనం ఇక్కడ ఈ TLM డే రోజు చెప్పాలి. అట్ ద సేమ్ టైం మ్యూజికల్ డెమాన్స్ట్రేషన్స్ అంటే పాటల ద్వారా మరియు ఆ ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా పిల్లలకి మనం ఎలా నేర్పించవచ్చు అంటే అవి మనకి ఆ పాటలు కానీ, ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ టీచింగ్ లెర్నింగ్ ఎయిడ్గా ఎలా ఉపయోగపడతాయో మనం తెలియజేయాలి. ముఖ్యంగా దీనిలో భాగంగా మనం ప్రాథమిక పాఠశాలలో చూసినట్లయితే ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే పర్వాలేదు, ఒకవేళ లేకపోతే పాటలు కూడా పాడించి ఆ పాటల ద్వారా మన జ్ఞానాన్ని ఎలా పొందొచ్చో కూడా మనం తెలియజేయాలి. నెక్స్ట్ లిటరరీ డిస్ప్లేస్ అంటే డిస్ప్లే స్టోరీస్ అండ్ పోయమ్స్ అండ్ రిటన్ బై ద చిల్డ్రన్. పిల్లల చేత తయారు చేసిన పోయమ్స్ కానీ, స్టోరీస్ కానీ మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. అంటే ఈ ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క స్టాల్ లాగా మనం, ఒక కార్నర్ లాగా మనం ఏర్పాటు చేయాలి. సో దీంట్లో మనం రాసినటువంటి పోయమ్స్ కానీ, పిల్లలకు సంబంధించి, బాల సాహిత్యానికి సంబంధించి పిల్లల చేత రాయించబడినటువంటి పోయమ్స్ కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయించాలి. నెక్స్ట్ మనం ఏదైతే తయారు చేసామో TLMs అవన్నీ కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేసి, స్టాల్ అంటే ఏమి లేదండి, ఒక చిన్న బెంచ్ పైన మనం తయారు చేసిన మెటీరియల్ని అరేంజ్ చేసుకోవడం, ఒక తాడు కట్టి దానికి మనం తయారు చేసినటువంటి మెటీరియల్స్ని లేకపోతే స్టోరీ బుక్స్ని హ్యాంగ్ చేయడం, ఇలాంటివి. ఇందులో పపెట్రీ, రంగోలీ, మోడల్స్, చార్ట్స్, ఫ్లాష్ కార్డ్స్ ఇవన్నీ కూడా మనం అక్కడ ఎగ్జిబిట్ చేయాలి. తర్వాత డెమాన్స్ట్రేషన్ క్లాసెస్ ఎక్కడైతే మనకి ఈ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయో, లేకపోతే TTC ట్రైనింగ్ సెంటర్స్ కానీ, లేకపోతే BD ట్రైనింగ్ సెంటర్స్ కానీ, ఆ పిల్లలు ఇక్కడికి వచ్చి ఆ ట్రైనర్స్ అందరూ వాళ్ళు తయారు చేసినటువంటి ఇన్నోవేట్ TLMs కూడా ఇక్కడ ఆ లెసన్స్కి అనుగుణంగా ఎలా చెప్పాలో వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేయించవచ్చు మనం అవైలబుల్గా ఉంటే. తర్వాత ఇది మనం ప్రిపరేటరీ స్టేజ్లో చూస్తే ఇవన్నీ మనం ఆల్రెడీ ఒక PDF రూపంలో మనకు పెట్టున్నారు కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. అయితే ఇవన్నీ మనం ముందుగా తయారు చేసుకోవడంతో పాటు ఆ రోజు కూడా కొన్ని తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు చూసినట్లయితే 3 to 5 గ్రేడ్స్కి చార్ట్ మేకింగ్, ఏం థీమ్ వైజ్గా ఉంటాయి ఇవి, ఫుడ్ అండ్ వెజిటేబుల్స్ సంబంధించినటువంటి ఆ పిక్చర్స్ తీసుకొచ్చి మనం కట్ చేసి ఆ చార్ట్ పైన స్టిక్ చేయించడం కానీ, అలాగే కలర్ బాక్సెస్ అంటే కొన్ని అగ్గిపెట్టెలో లేకపోతే కలర్ బాక్సెస్ తీసుకొని క్యూబ్స్ ఆర్ రెక్టాంగులర్ బాక్సెస్ వాటిపైన మనం కలర్ పేపర్స్ అంటే అతికించడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ మనం చేయాలి. ఆ తర్వాత కార్డ్స్ అంటే మేకింగ్ కార్డ్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అలాగే మనం ఒక ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకోవడం, మాస్కులు తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం 1 వీక్ ముందు తయారు చేసుకొని వాళ్ళు డిస్ప్లే చేయొచ్చు. ఇంకా అదనంగా చేయాలంటే ఇవాళ కూడా మనం కొన్ని తయారు చేసుకొని మనం డిస్ప్లే చేయొచ్చు. తల్లిదండ్రులకి అందరికీ మనం చూపించడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా మిడిల్ అండ్ సెకండరీ స్టేజ్లో కూడా మనకి ఏమేమి ఉన్నాయో ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా సెకండరీ లెవెల్లో 11 and 12th క్లాస్లో కూడా మనకి ఏమున్నాయో ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ మన పాఠశాలలో ఉన్నవి డిస్ప్లే చేయడం, కొత్తవి డిస్ప్లే చేయడం, కొత్తవి తయారు చేయడం, ఇవన్నీ కూడా మనకి ఈ TLM డేలో భాగంగా మనం డిస్ప్లే చేయాలి. అయితే ఇవి చేసేందుకు ముందుగా మనం 1 వీక్ ముందు ప్లాన్ చేసుకున్న తర్వాత మన తల్లిదండ్రులకి, కమ్యూనిటీ మెంబర్స్ కూడా ఇన్ఫామ్ చేయాలి. సో వాళ్ళందరూ కూడా ఇవాళ విజిట్ చేసేటట్టు, మన పాఠశాల సందర్శన చేసేటట్టు చూడాలి. అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో డాక్యుమెంటేషన్ కానీ మనం రకరకాల డాక్యుమెంటేషన్ తయారు చేసుకొని ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ మిత్రులారా, ధన్యవాదాలు. మరొక అంటే నెక్స్ట్ Day 2కి సంబంధించినటువంటి వీడియో కూడా మనకు రాబోతుంది కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.